ఆదివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చండూరు మున్సిపల్ కార్యాలయంలో గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆదివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చండూరు మున్సిపల్ కార్యాలయంలో గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చండూరు మున్సిపాలిటీతో పాటు గ్రామ పంచాయతీలలో జనాభా ఆధారంగా తాగునీటిని ఇవ్వాలని, ఎక్కడైనా మిషన్ భగీరథ తాగునీటి వనరులు బోర్లు చెడిపోయినా మైనర్ రిపేర్లు ఉన్నట్లయితే గుర్తించి వాటి మరమ్మతులకు కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని అన్నారు. అలాగే పైప్ లైన్ లీకేజీలను అరికట్టి తాగునీరు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. మిషన్ భగీరథ తాగునీటిని కేవలం తాగేందుకు మాత్రమే వినియోగించుకోవాలని, పశువులు, ఇండ్లు, కార్లు వంటి వాటిని శుభ్రం చేసుకునేందుకు, ఇతర అవసరాలకు మిషన్ భగీరథ తాగునీటిని వాడొద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. తాగునీటి విషయంలో అధికారులు, సిబ్బంది అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులకు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం మున్సిపల్ పరిధిలో 9వ వార్డులో ఉన్న GSLRను పరిశీలించారు. అలాగే 7వ వార్డులో నిర్మాణంలో ఉన్న OHSRను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, చండూరు RDO శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ మునవర్ అలీ, పబ్లిక్ హెల్త్ DE మనోహర, RWS AE పూజిత, పంచాయతీరాజ్ EE MPDO రామిరెడ్డి తదితరులున్నారు.